తల్లికి వందనం పథకం 2025పై ప్రసంగం. గౌరవనీయ ప్రధానోపాధ్యాయులు గారు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు స్నేహితులారా, అందరికీ శుభోదయం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ గొప్ప విద్యార్థులకు మేలు చేసే పథకం గురించి మాట్లాడే అవకాశం నాకు లభించడం గర్వంగా ఉంది. ఆ పథకం పేరు తల్లికి వందనం 2025. తల్లికి వందనం అంటే తల్లికి నమస్కారం అనే అర్థం. ఇది తల్లిదండ్రుల పాత్రను గౌరవించేలా, తల్లిని విద్యలో భాగస్వామిగా చేస్తూ తీసుకొచ్చిన ఓ భావప్రధానమైన పథకం. ఈ పథకం ద్వారా ప్రతి అర్హత కలిగిన విద్యార్థి తల్లికి లేదా సంరక్షకునికి 15,000 రూపాయలు ప్రోత్సాహకంగా ప్రతి సంవత్సరం అందిస్తారు. ఈ సౌకర్యం 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ మరియు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది. ఈ పథకపు ఉద్దేశ్యం ఏమిటి? ఈ మొత్తం విద్యార్థి చదువు కోసం వినియోగించాల్సిందే. దీనిని ఉపయోగించవచ్చు. పాఠ్యపుస్తకాలు, లెర్నింగ్ మెటీరియల్స్, డిజిటల్ ఉపకరణాల కోసం, ప్రయాణ ఖర్చులు, హాస్టల్, పరీక్షల ఫీజు వంటి అవసరాల కోసం. ఈ పథకం ముఖ్యంగా చదువును ఆపకూడదన్న లక్ష్యంతో రూపొందించబడింది. పేద మరియు వెనుకబడిన వర్గాలపై దృష్టి. ఈ పథకం ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతోంది. గట్టిగా అమలు చేస్తున్న అర్హత నిబంధనలు నిజమైన అర్హులకే ఈ సహాయం చేరేలా చేస్తాయి. ఇది కేవలం డబ్బు ఇవ్వడం కాదు, ఇది ఒక భవిష్యత్తుపై పెట్టుబడి. విద్యపై ప్రభావం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్నది డ్రాపౌట్స్ తగ్గించడం, తరచుగా స్కూల్కు హాజరయ్యే అలవాటు పెరగడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, తల్లులు పిల్లల చదువులో పాల్గొనడం, రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు మెరుగుపడడం. ఇది సామాజిక మార్పుకు విద్యే సాధనం అన్న ప్రభుత్వ నమ్మకానికి నిదర్శనం. విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సందేశం. స్నేహితులారా, మనం గుర్తుంచుకోవాల్సింది ఈ 15,000 రూపాయలు కేవలం డబ్బు కాదు, ఇది భరోసా, ప్రభుత్వం మన మీద పెట్టిన నమ్మకం. కాబట్టి మనం మన తల్లిని గౌరవించాలి. ఈ డబ్బును చదువు కోసమే ఖర్చు చేయాలి. బాగా చదివి రాష్ట్రానికి, కుటుంబానికి గౌరవం తీసుకురావాలి. ముగింపు. మొత్తానికి తల్లికి వందనం 2025 పథకం ఒక ఆర్థిక సహాయ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది తల్లితనానికి అంకితమైన ఒక గౌరవ సూచక పథకం. అలాగే ప్రతి ఒక్కరికి సమాన విద్యను అందించే దిశగా చేసిన ఒక గొప్ప ప్రయత్నం. మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మన హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు అమ్మా. ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.